హలో ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ నేహా. సో మనం ఈరోజు వీడియోలో ధ్యానం చేస్తే దుఃఖం పోతుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. నిజంగా ధ్యానం చేస్తే దుఃఖం పోతుందా? బాధలన్నీ పోతాయా మన లైఫ్లో నుంచి? అసలు పోతాయా, పోవా, ఎక్కువైతాయా ఇంకా బాధలు అనే దాని గురించి లాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాము. దానికంటే ముందు అసలు మన లైఫ్లో బాధలు, దుఃఖాలు అసలు ఎందుకు వస్తున్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. బుద్ధుడు ఏం చెప్తాడంటే, దుఃఖానికి కారణం తృష్ణ, అంటే కోరిక. కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానం వల్ల పుడుతుంది. ఆ అజ్ఞానాన్ని పోవాలి అంటే ఫస్ట్ మనకి జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి అని చెప్పేసి బుద్ధ భగవానుడు మనకి చెప్తున్నాడు. అంటే నీకు దుఃఖం ఎందువల్ల వస్తుంది అంటే కోరిక. సంథింగ్ మనము ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తాము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ కావాలి, వీళ్ళ దగ్గర నుంచి అది కావాలి, సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఇంకెక్కువ శాలరీ కావాలి, ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇంకో బిల్డింగ్, అంటే పక్క వాళ్ళని చూసి ఇంకో పెద్ద బిల్డింగ్ కావాలి. ఒక్క కారు ఉన్న వాళ్ళు నాకు ఇంకా పెద్ద కారు కావాలి, చిన్న కారు ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద కారు కావాలి అని చెప్పేసి ప్రతీది మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాము. దీనివల్ల కోరికలు, పక్క వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాము. కానీ నిజంగా ఆలోచిస్తే మనకి బతకడానికి, తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు, మనకంటూ కావలసిన వ్యక్తులు మనకుంటే చాలు. కానీ మనం వేరే వాళ్ళతో, సొసైటీతో కంపేర్ చేసుకొని ఉన్నదాంతో మనం సాటిస్ఫై కాకుండా వేరే దానికోసం వెతుకుతూ ఉంటాము. ఒక పోస్టర్లో ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తికి సైకిల్ కావాలి అని ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళే వ్యక్తికి బండిని చూసి బండి కావాలని ఉంటుంది, బండి కావాలనే వ్యక్తికి కారు చూసి కారు కావాలని ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఇంకా పెద్ద కారు ఉంటే అది చూసి నాకు ఇంకా పెద్ద కారు కావాలి, ఇంకా లగ్జరియస్ కారు కావాలి అని చెప్పేసి ఒక వ్యక్తి యొక్క కోరికలకి అసలు అంత అనేది ఉండదు. ఒకటి రాగానే మన లైఫ్లో ఉన్నదాంతో మనం సాటిస్ఫై అవ్వమన్నమాట. ఎప్పుడు ఫస్ట్ అది కావాలి అని మనమే కోరుకుంటాము, అది వచ్చాక దాంతో మనం సాటిస్ఫై అవ్వము. ఇంకా ఒకటి కావాలి, నాకు ఇంకా కావాలి, అది వచ్చాక నాకు దీనికంటే ఎక్కువ కావాలి, మళ్ళీ అది వచ్చాక ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి మన జీవితంలో ఎప్పుడు మనం పరిగెడుతూనే ఉంటాము. అసలు దానికి కరెక్ట్గా మనం ఒక దగ్గర కూర్చొని ఆలోచించేంత సమయం కూడా లేదు మనకి. ఎందుకనంటే సొసైటీలో మనకి ఒక పేరు కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. వాళ్ళను మంచి, అరే నువ్వు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళినావు, అరే నువ్వు ఇంత బంగ్లా కట్టినావు, ఆ చిన్న పేరు కోసము మనము ఎంతో పరుగులు తీస్తూ ఉంటాము. మనశ్శాంతి ఉండదు. ఎంత వర్క్ చేసినా కూడా డబ్బుల కోసం మనం ఇంకా ఓవర్ నైట్ వర్క్స్ చేస్తూ ఉంటాము. కానీ అసలు నిజంగా నీకు అవసరం ఉండి చేస్తున్నావా అంటే ఓకే, కానీ మనకి అవసరాలకి మనకి కావాల్సినంత డబ్బు ఉన్నా కూడా మనం ఇంకా ఎక్కువ కోరికల వల్ల మనము పరిగెడుతూనే ఉంటాం అన్నమాట మన లైఫ్లో. సో అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్తుండంటే, కోరికలు, మనకి యొక్క బాధలు కోరికల వల్ల వస్తాయి. అప్పుడు మనకి ఒకరితో కంపేర్ చేసుకోగానే నీకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారని తెలియగానే మనకు తెలియకుండానే మనకు బాధ వచ్చేస్తుంది. అరే వాళ్ళని చూసినావా, ఆడవాళ్ళని చూస్తే ఆమెకి అన్ని నగలు ఉన్నాయి, వీళ్ళకి ఇన్ని నగలు ఉన్నాయి, నాకు ఇన్ని నగలు చేసి పెట్టలేదు, వాళ్ళ ఇంట్లో చూడు టీవీ ఉంది, కారు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కానీ నువ్వు నాకేం కొనియలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడు మనము మన తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకోము, ఎక్కువ వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటాము. కానీ మీరు చూసుకుంటే మీకంటే తక్కువ అసలు ఏం లేని వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా బతుకుతూనే ఉంటారు. మీకంటే అసలు లైక్ మనమన్నా ఒక నార్మల్గా ఒక మంచి ఇల్లులో మనకి టైంకి తినడానికి తిండి, పడుకోవడానికి మంచి నిద్ర అన్నీ ఉన్నా కూడా, చూసుకోవడానికి మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మనమి పక్క వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాము. వాళ్ళు చూడు ఎంత మంచి బిల్డింగ్లో ఉన్నారో, వాళ్ళు అసలు ఎంత బాగుంటున్నారు, వాళ్ళు చూడు వాళ్ళ ఇంట్లో టీవీ ఎంత బాగుంది, అంత పెద్ద టీవీ మనకు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ వాళ్ళ ఇంట్లో అసలు నిజంగా వాళ్ళకి ఎట్లుందో సిచ్యువేషన్ మనకి తెలీదు. కానీ మనం ఏంటంటే ప్రతిదీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూనే ఉంటాము. ప్రపంచంలో ఇద్దరు ఉంటారు ఈ ప్రపంచంలో బాధలు లేని వ్యక్తిలో. ఒకరు చిన్నపిల్లలు, ఇంకొకరు జ్ఞానులు, యోగులు. చిన్నపిల్లలకి మనసే ఉండదు, యోగులకి వాళ్ళ మనసుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలుసు. ఈ ఇద్దరు వ్యక్తులు తప్ప ప్రపంచంలో బాధ లేని వ్యక్తే లేడు అసలు. ఎందుకు అనంటే మనం ప్రతీదీ
కోరికలు కోరుతూనే ఉంటాం. మన కోరికకంటూ పులి స్టాప్ అనేది లేదు. ఉన్నదాంతో సంతృప్తి పడము. నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటాము. డబ్బు ఎక్కువ వాడికి డబ్బుని ఎట్లా దాచిపెట్టాలి, లేకపోతే ఎవరన్నా దొంగలొచ్చి దోసుకుపోతారా అని చెప్పేసి ఆ భయం. డబ్బు లేని వాడికి అరే నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి భయం. ఇక్కడ చూడండి, డబ్బు లేడేమో డబ్బు కావాలంటాడు, డబ్బు ఉన్నోడేమో నా దగ్గర డబ్బు ఇది ఎట్లా దాచిపెట్టాలో వాడికి అర్థం కాదు. ఉన్నా కూడా వాడికి నిద్ర పట్టది. అరే దొంగలు వస్తారేమో. వాడు ఒకవేళ నీకు బాగా డబ్బులు ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆ భయం ఉంటుంది. అట్లీస్ట్ డబ్బులు లేనోడన్నా ఎక్కడికన్నా వెళ్తే ప్రశాంతంగా, అంటే ఒక ప్రశాంతంగా అక్కడ ఉన్న వెళ్ళిన ప్లేస్లో ఎంజాయ్ చేస్తాడు. డబ్బు ఉన్నోడైతే అరే ఇంటికి తాళం వేసినా లేదో, దొంగలు వస్తాడేమో, బంగారం అంతుంది ఇంట్లో, డబ్బులు ఇంతున్నాయి, దొంగలు పడితే ఎట్లా, ఎవరన్నా వస్తే ఎట్లా అని చెప్పేసి డబ్బున్నోడికి ఆ బాధ. డబ్బు లేనోడికేమో నా ఇంట్లో డబ్బులు లేవు అని చెప్పేసి ఈ బాధ. సో ఇట్లా ప్రతి ఒక్కడికి ప్రపంచంలో బాధలు దుఃఖాలు అనేటివి ఉన్నాయి. చిన్నపిల్లగాడికి బొమ్మ లేదని బాధ, తర్వాత స్కూల్ పిల్లలకి ఏంటంటే అరే తను నాకంటే ఎక్కువ చదువుతున్నాడు, లేకపోతే మా పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, స్టడీస్ స్టూడెంట్స్ టీచర్స్ ప్రెషర్ ఉంటుంది, నేను బాగా చదువుతలే అని చెప్పేసి నన్ను తిడతారేమో, నన్ను కొడతారేమో, మా పేరెంట్స్ నన్ను ఇంటికి వెళ్ళాక నేను చదువుకోవట్లేదు అని తిడతారేమో, ఎగ్జామ్స్ టెన్షన్. పిల్లలకి ఇది స్కూల్లో చదివే పిల్లలకి ఇది ఉంటుంది. వన్స్ అది అయిపోయాక మంచి కాలేజ్లో వస్తుందో రాదో, ఏ కాలేజ్లో వస్తుందో, తర్వాత నాకు జాబ్ వస్తుందో రాదో అని ఈ టెన్షన్ ఉంటుంది. వన్స్ అది అయిపోయాక జాబ్లోకి వెళ్ళాక హైక్ రావాలని, లేకపోతే నాకు గర్ల్ ఫ్రెండ్ రావాలని చెప్పేసి, బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పేసి ఇది ఒక టెన్షన్. అది అయిపోయాక పెళ్ళి, ఎలాంటి వాళ్ళు వస్తారో అని చెప్పేసి ఆ టెన్షన్ యూత్కి. వన్స్ అది అయ్యాక పెళ్ళిళ్ళకి వెళ్ళాక ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్గానైనా ఏదో ఒకటి. ఐదర్ ఫైనాన్షియల్గా బాగున్నోళ్ళు ఫ్యామిలీ అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవలు అయితే, పిల్లలు అట్లా ఏదో ఒక గొడవ. అది అయిపోయాక నెక్స్ట్ పిల్లలకి ఎట్లా పెళ్లి చేయాలని చెప్పేసి అదొక టెన్షన్. అది అయిపోయాక మనం వాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారో లేదో అని అదొక టెన్షన్. ఇవన్నీ లైఫ్ మొత్తం మనం అసలు టెన్షన్స్తోనే బతుకుతా ఉన్నాము, మొత్తం బాధలు దుఃఖాలు. మరి ధ్యానం చేస్తే ఈ బాధలన్నీ పోతాయా అంటే, అక్కడ ధ్యానం చేస్తే ఏ సిచ్యువేషన్ అయినా తట్టుకునే శక్తి నీకు ఉంటుంది. ఎలాగంటే ఈ బాధలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ యొక్క కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ దుఃఖాలు ఎక్కడి నుంచి అసలు వస్తున్నాయి, దీనికి మూల కారణం ఏంటి అంటే మన యొక్క మనసు. ప్రతిదీ మన మనసు, మన యొక్క జీవితం మనం ఆలోచించే ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు దాన్ని ఎలా ఆలోచిస్తున్నావు కరెక్ట్గా. అసలు నువ్వు ఆ టైంలో నిన్ను ఎవరో వ్యక్తి ఒక మాట అంటారు, అసలు అది నిజంగా బాధపడాల్సిన అవసరం ఉందా? అసలు ఎందుకు బాధపడుతున్నావు? ఆ వ్యక్తి నీ గురించి కంప్లీట్గా తెలియదు, ఎక్కడో ఏదో నీ గురించి వినుంటాడు, లేకపోతే ఏదో సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసి ఉంటాడు. తను ఏదో విన్నదాన్ని పట్టుకొని వచ్చి నువ్వు ఇది అని అన్నదానికి నువ్వు దాన్ని బాధపడతావు. అసలు ఆ వ్యక్తి ఎందుకు అన్నాడో నీకు కరెక్ట్గా తెలీదు, ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో అన్నాడో కూడా మనకు తెలీదు. మనం దాన్ని పర్సనల్గా తీసుకుంటాం. మనకు తెలిసిన ఊహలతోని ఊహా చిత్రాలు వేసుకొని మనం ఓన్గా క్రియేట్ చేసుకుని ఒక స్టోరీని, ఓకే ఈ వ్యక్తి నన్ను తిట్టిండు, ఈ వ్యక్తి నన్ను ఇందుకే తిట్టిండు అని చెప్పేసి మనమే ఊహలు విజువలైజేషన్ చేసుకొని మనమే బాధపడిపోతుంటాం. కానీ అసలు అది కరెక్ట్ బాధపడాల్సిన విషయమేనా అని ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అన్నమాట. ఆలోచించాలి, ఆ ఎరుక రావాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. ఎందుకు అనంటే నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ యొక్క ఆలోచనలు అనేటివి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. మనం ఇన్ని రోజులు అసలు ఎందుకు మనం ఎక్కువ ఆలోచిస్తున్నామంటే మన మైండ్లో చాలా చిన్నప్పటి నుంచి మనం ఎన్నో విన్నాము. మన సొసైటీ నుంచి, మన పేరెంట్స్ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి మనం ఎన్నో విషయాలు విన్నాము. మనకు తెలియవు, అసలు అవి తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోయినాయి. అవిటినే మనము ఒక సిచ్యువేషన్ జరిగితే ఓకే అది అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు కూడా అలానే జరుగుంటుందని చెప్పేసి మనం ఇంకా ఆ సిచ్యువేషన్కి మనమే ఒక ముద్ర వేస్తామన్నమాట. ముద్రేసి మనమే డిసైడ్ అయిపోతాం, ఓకే ఇది ఇందుకే జరుగుతుంది అని చెప్పేసి. కానీ అది ఎందుకు జరిగిందో ఏందో మనం ఆలోచించము, దాని గురించి అసలు మనం డిస్కస్ కూడా చేయము. సో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే నీ యొక్క మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అనేటివి అన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు నీ యొక్క మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అనేటివి, ఎందుకంటే నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు నీ యొక్క ధ్యాస శ్వాస మీద పెట్టినప్పుడు నీ యొక్క మైండ్ అనేది మెల్లమెల్లగా మైండ్లో ఉన్న ఆలోచనలు అనేటివి తగ్గుతా ఉంటాయి అన్నమాట. సో
తగ్గుతా తగ్గుతా వస్తా అంటే నీ యొక్క నెగెటివ్ ఎనర్జీ, నీ నెగెటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి నీ మైండ్లో నుంచి. ఎప్పుడైతే అవి వెళ్ళిపోతాయి ఉంటాయో ఎన్నో రోజుల నుంచి ఉన్న చెత్త, నీ మైండ్లో ఉన్న చెత్త అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఒక పర్ఫెక్ట్గా నువ్వు ఆలోచించగలుగుతావు. ఇప్పుడు నీ లైఫ్లోకి ఏదైనా సిచ్యువేషన్ వస్తే అది ఎందుకు వచ్చింది, సో నేను దాన్ని ఏం చేయాలి. మనం పాస్ట్తోనే స్ట్రక్ అవ్వకుండా, పాస్ట్ వాటి మీద పడకుండా, పాస్ట్లో జరిగిన వాటి గురించి ఆలోచించకుండా, నేను ఇప్పుడు జరిగింది ఓకే, నెక్స్ట్ నేను ఏం స్టెప్ తీసుకోవాలి. ఓకే అయింది, సరే మహా అయితే ఏం చేస్తాడు, తిడతాడా తిట్టని, కొడతాడా కొట్టని అన్న స్టేట్కి వెళ్ళిపోతాం అన్నమాట. మన యొక్క వే ఆఫ్ థింకింగ్ని మనం మార్చుకుంటాం. ఇలా చూసేదాన్ని మనం ఇలా చూస్తాం అన్నమాట. అంటే మన యొక్క కోణం, చూసే కోణం అనేది మారుతుంది. ఎందుకంటే నువ్వు నీ యొక్క నెగటివ్ థాట్స్ని మనము మీ మైండ్లో నుంచి తీసేసి మనం దాన్ని పాజిటివ్కి మార్చుతున్నాం మెడిటేషన్ చేసినప్పుడు. అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నా అంటే, దుఃఖానికి కారణం తృష్ణ అంటే కోరిక, ఆ కోరికకు కారణం అవిద్య. అవిద్యను తొలగించాలంటే నీకు జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే నువ్వు ధ్యానం చేస్తే, ధ్యానం చేయడం వల్ల నీకు ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరిగినప్పుడు అంటే కాన్షియస్, అంటే నువ్వు ఏ టైంలో నేను ఏం చేయాలి అనే యొక్క ఎరుక పెరుగుతుంది అనమాట. ఆ ఎరుక పెరిగినప్పుడు నువ్వు యూ విల్ టేక్ ద కరెక్ట్ డెసిషన్స్ విత్ ద కరెక్ట్ టైం. మీరు సపోజ్ ఇంట్లోనే తాళం చెవి ఎక్కడంటే అక్కడ పాడేస్తారు, మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఎవరైనా ఒకరు ఏం చెప్తారు మనకి, అరే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని అసలు ఆలోచించి నువ్వు తాళం ఎక్కడ పెట్టినావు అని చెప్తారు. దాని అర్థం ఏంటిది, ఎప్పుడైతే నీ మనసును అప్పటి వరకు నువ్వు నీ మైండ్లో అన్ని ఆలోచనలతో వెతుకుతావు, అరే ఎక్కడుంది 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 అని చెప్పేసి మొత్తం వెతుకుతున్నావు. కానీ ఒక దగ్గర కూర్చొని ఎక్కడ పెట్టినా అని ఆ మూమెంట్ నువ్వు గుర్తు తెచ్చుకుంటలేవు. ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వేస్తున్నావు, కానీ అసలు ఎక్కడ పెట్టినా నేను అనే దాని గురించి మనం ఆలోచిస్తలేము. సో అందుకే ఏం చెప్తారు, పర్ఫెక్ట్ ఒక దగ్గర కూర్చో, ప్రశాంతంగా కూర్చొని అసలు నువ్వు గుర్తు తెచ్చుకో ఎక్కడ పెట్టినావు అని అంటారు. మనం ఏం చేస్తాము, ఎక్కడ పెట్టినామో దాన్ని సొల్యూషన్కి ట్రై చేస్తున్నాము, క్వశ్చన్ వేస్తలేము మనం అక్కడ. అరే ఎక్కడుంది కాకుండా, అరే అప్పుడు నేను ఆ టైంలో ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పెట్టినా అని నువ్వు వెతుకుతూ ఉంటావు అన్నమాట నీ యొక్క మైండ్లో. ఓకే ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళినా, ఫస్ట్ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన, ఆ టైంలో ఓకే ఇక్కడ పెట్టుంటా అని చెప్పేసి అప్పుడు ఓకే స్ట్రైక్ అవుతుంది, నేను ఇక్కడ పెట్టా, వెళ్ళంగానే అక్కడ మనకి తాళం చెవి దొరుకుతుంది. సో ఎప్పుడైతే నీ యొక్క మైండ్ కామ్ అవుతుందో నీ యొక్క ఆన్సర్స్ ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తాయి. కానీ మనం అది చెయ్యకుండా కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే నీ యొక్క మెడిటేషన్ చేస్తావో, మెడిటేషన్ చేసినప్పుడు మనసు యొక్క ఆలోచనలు తగ్గి ఒక స్టిల్నెస్కి వస్తుంది అన్నమాట. అప్పుడు నువ్వు కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలవు. సో ధ్యానం చేస్తే నీకు బాధలు, దుఃఖాలు పోవు. దాన్ని అండర్స్టాండ్ చేసుకునే నీ యొక్క పర్సెప్షన్ మారుతుంది, నీ యొక్క ఆలోచించే విధానం మారుతుంది. నీ లైఫ్లోకి బాధ వచ్చినా కూడా అసలు నేను ఎందుకు బాధపడుతున్నా, ఈ విషయానికి బాధపడాల్సిన అవసరం ఏముంది అనే యొక్క ఆలోచించే విధానం అనేది మారుతుంది. మీరు కరెక్ట్గా చూసుకుంటే కొన్ని రోజుల కింద, కొన్ని సంవత్సరాల కింద జరిగిన విషయం మీకు ఇప్పుడు అది ఒక చిన్న సంఘటనలాగా కూడా అనిపించదు. అరే ఇప్పుడు అప్పుడు జరిగిన దానికా నేను ఇప్పుడు అప్పుడు అంత బాధపడ్డా, అసలు అది బాధపడాల్సిన అవసరమే లేదు దానికి, నేను అప్పుడు అంత బాధపడ్డానా అని మిమ్మల్ని మీరే చూసి నవ్వుకుంటారు. ఎందుకు, అప్పుడు ఎప్పుడైతే మీరు బాధపడ్డారో అప్పుడు మీ మనసు అనేది కంట్రోల్ లేదు. కానీ కొన్ని రోజులు అయినాక మీ మనసు అనేది కామ్ అయినప్పుడు అప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తారు. మొత్తం అయిపోయినాక అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు మీరు. అరే నేను పిచ్చోడిని, దీనికోసమా నేను ఇన్ని రోజులు బాధపడ్డది, దీనికోసమా నేను ఇన్ని రోజులు ఇచ్చేసింది అని చెప్పేసి జరిగిన వాటికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు. అదే రియలైజేషన్ నీకు ముందు రావాలి అని అంటే మైండ్ని ఫస్ట్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ ఇన్ ద సెన్స్, ఇప్పటివరకు మనం మైండ్ చెప్పినట్టు విన్నాము, కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు మైండ్ ఇన్నేలా మార్చుకోవాలి. ఆ మార్చుకోవాలి అని అంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే బాధలు, దుఃఖాలు ఇవన్నీ అర్థం చేసుకునే మీ యొక్క దృష్టికోణం మారుతుంది. దృష్టిని బట్టి సృష్టి, నువ్వు ఎలా చూస్తున్నావో నీకు అలానే కనిపిస్తుంది. అందుకే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగానే. నువ్వు దాన్ని బాధతో చూస్తున్నావు, అది నీకు బాధనే కనిపిస్తుంది. నువ్వు అది నీ దుఃఖంతో చూస్తున్నావు, దుఃఖంగానే కనిపిస్తుంది. నీ లైఫ్లోకి ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఛాలెంజ్లా తీసుకొని నేను ఐ విల్
లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ అని చెప్పేసి నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తే నువ్వు దాని నుంచి నేర్చుకుంటావు. నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, దేవుడు నాకే ఎందుకు ఇన్ని అన్యాయాలు చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడే నువ్వు ఉంటే అక్కడే ఆగిపోతుంది మన లైఫ్. ఇంక మనం ముందుకు వెళ్ళిపోలేము. సో మనం ఏం చేయాలి అని అంటే, నీకు ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు సంథింగ్ దాని నుంచి నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు ప్రాబ్లం వచ్చింది. నీ దగ్గరికి ప్రాబ్లం వచ్చింది అంటే యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్. అందుకే నీకు ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఆ సొల్యూషన్ని వెతకాలి, కానీ మనం ప్రాబ్లం చుట్టే తిరుగుతూ ఉంటాము. ఆ సొల్యూషన్ రావాలి అని అంటే ఫస్ట్ నువ్వు ఒక దగ్గర కూర్చొని నీ మైండ్ని కామ్ చేసుకోవాలి, స్టిల్నెస్ చేసుకోవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, దానికి ధ్యానం. సో ధ్యానంతో మన లైఫ్లో ఏమొచ్చినా వీ కెన్ ఫేస్, మనం దాన్ని అధిగమించి మనం దాన్ని ముందుకెళ్ళొచ్చు. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా అవి మన లైఫ్ని ఏం ఎఫెక్ట్ చేయవు ధ్యానం వల్ల. ఎందుకంటే ఏది జరిగినా మన మంచికే మన లైఫ్లో. అందుకే పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు, జననం మధురం, మరణం మధురం, మానం మధురం, అవమానము మధురం, దుఃఖం మధురం, సుఖం మధురం. ఏది వచ్చినా మన లైఫ్లో మధురమే. సుఖం వచ్చినా అలానే ఉంటా, దుఃఖం వచ్చినా అలానే ఉంటా. ఏది వచ్చినా కూడా ఒక తామర పువ్వు బురదలో ఉంటుంది కానీ దానికి ఏమీ అంటుకోదన్నమాట. సో మనం ధ్యానం చేస్తే కూడా నువ్వు ఎన్ని బాధలలో ఉండు, ఎలాంటి సొసైటీలో ఉండు, ఏదైనా ఉండు, అది నీ లైఫ్ని ఎఫెక్ట్ చేయదు. బికాస్ నీ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. నువ్వు దేన్ని నీ పర్సనల్గా తీసుకోవు. ఓకే, ఈ సిచ్యువేషన్ నా లైఫ్లోకి వచ్చింది, అది ఎప్పటికీ ఉండదు, కొన్ని రోజులైనాక అది వెళ్ళిపోతుంది. నీకు నేర్పించే అంతవరకు ఉంటుంది. వన్స్ నీకు నేర్పించాక అది నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. సో మన లైఫ్లో కూడా ఏది వచ్చినా వి విల్ ఫేస్. అది ఫేస్ చేయాలి అని అంటే యూ మస్ట్ అండ్ షుడ్ డూ మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల నీ యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.